కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి మరియు పేరెంట్స్కి స్వాగతం, సుస్వాగతం. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ వెంటనే తెలియడం జరుగుతుంది. మరి కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్కు మీ యొక్క నెంబర్ షేర్ చేసినట్లయితే మీకు గ్రూప్ లింక్ నేను పంపగలను. ఆ లింక్ ద్వారా జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో చేరిన వారికి 2025 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ పిల్లలకు, పేరెంట్స్కి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ కౌన్సిలింగ్ సమయంలో మీకు సరి అయిన వెబ్ ఆప్షన్స్ అన్ని ప్రవేశ పరీక్షల అడ్మిషన్కి సంబంధించి పర్సనల్గా ఇస్తూ మీకు కంప్లీట్గా మీ పిల్లలు ఇంజనీరింగ్ టాప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు సహాయం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనం మరొక అంశం గురించి డిస్కస్ చేసుకుందాం. జేఈ మెయిన్స్ పరీక్ష గురించి షెడ్యూల్ ఫేజ్ 1 గురించి మనకు ఆల్రెడీ అప్లై చేస్తూ ఉన్నారు. మరి చాలా వరకు గతంతో చూస్తే ఆల్మోస్ట్ ఇప్పటికే మనకు 11 days కంప్లీట్ అయింది. అంటే అక్టోబర్ 28న మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజుకి కూడా చాలా వరకు జేఈ మెయిన్స్ అప్లికేషన్ ప్రక్రియ కొంతవరకు మందకొడిగా సాగుతున్నది. మరి ఈ 2 రోజుల నుంచి కొంతవరకు ఎక్కువ మంది జేఈ మెయిన్స్ అప్లై చేస్తున్నట్టు సమాచారం ఉంది. మరి మనకు ఈరోజు ఆల్రెడీ 8th డేట్, అంటే ఇంకొక 13 days మాత్రమే మధ్యలో ఉంది. ఎందుకంటే 22nd అంటే 14 days అంటే 22nd అవుతుంది. నవంబర్ 22 చివరి తేదీ కాబట్టి మరో 13 రోజుల సమయం మాత్రమే ఉంది. మరి చివరి వరకు వెయిట్ చేయకుండా చివరి 2 రోజుల్లో సర్వర్ ఇష్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నందున కొంత సర్వర్స్ మొరాయించవచ్చు. కాబట్టి ఈ 10 daysలో మీరు ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి జేఈ మెయిన్స్ సంబంధించి 2 సెషన్స్ మనకు, ఒకటి జనవరిలో, మరొకటి ఏప్రిల్లో జరుగుతుంది. దానికి సంబంధించిన డేట్స్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది ఎన్టీఏ వాళ్ళు. మరి చాలా వరకు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ని బట్టి చూస్తే జేఈ మెయిన్స్కి అప్లికేషన్స్ సంఖ్య కూడా గతంతో పోలిస్తే పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే జేఈ మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్ సంబంధించి రాసే అవకాశం 3 సార్లు పెంచడం కానీ, లేదా చాలా వరకు విద్యార్థులు గత సంవత్సరం చదివిన వాళ్ళు కానీ ఈ యొక్క ఎంట్రన్స్కి అప్లై చేయడం వల్ల కొంతవరకు పెరగవచ్చు. మరి ఇప్పుడు ఈ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరొక 75 రోజుల సమయం ప్రిపరేషన్కి ఉంది. మరి చాలామంది ఇటు పేరెంట్స్ కానీ, అటు వారి యొక్క కాలేజీ యాజమాన్యాలు కానీ పిల్లలపై కొంతవరకు జేఈ మెయిన్స్ పరీక్షను బాగా చదివి మంచి పర్సెంటేజ్ సాధించాలని ఒత్తిడి గురి చేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. దయచేసి ఇటు పేరెంట్స్ కావచ్చు, అటు కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, జేఈ మెయిన్స్ లాంటి కఠిన పరీక్షలు, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నప్పుడు విద్యార్థులపై ఎట్టి పరిస్థితుల్లో ప్రెజర్ తీసుకురావద్దని పేరెంట్స్ను ప్లస్ కాలేజీ యాజమాన్యం కూడా కోరడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి ఎక్కువ సంఖ్యలో పిల్లలపై ప్రెజర్ తీసుకురావడం వల్ల వారికి కొంత ఆత్మన్యూనత భావానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా జేఈ మెయిన్స్ ఒకటే ప్రపంచం కాదని కూడా, మనం జేఈ మెయిన్స్ ఎంత ప్రియారిటీ ఇస్తున్నామో అదే జేఈ మెయిన్స్ ఒకటే ప్రపంచం కాదు. అలాంటి సమాన స్థాయిలో ఉన్న ఎన్నో పరీక్షలు కానీ మన భవిష్యత్తులో రాయగలుగుతాం. ఒకవేళ మీ పిల్లలు జేఈలో సక్సెస్ కాకపోతే ఎంసెట్లో సక్సెస్ అవుతారు, ఎంసెట్ కాకపోతే కామెడికోలో అవుతారు, వీటిలో కావచ్చు, మనకు మెట్లో కావచ్చు, నెక్స్ట్ ఎస్ఆర్ఎంలో కావచ్చు, ఏదో ఒక ఎంట్రన్స్లో మీ పిల్లలు సక్సెస్ అవుతారు, ఏపీఎంసెట్లో కావచ్చు. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ మనం సూచిస్తూ ఉన్నాం. కాకపోతే ఒక ప్రయత్నం చేయమని మాత్రమే చెప్పండి, కానీ ఖచ్చితంగా మీరు సాధించాలని చెప్పేసి ఇతర వాళ్ళ ఫ్రెండ్స్ మార్క్స్తో కానీ, ఇతర విద్యార్థుల యొక్క ప్రిపరేషన్తో కానీ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ పోల్చకూడదు. కాబట్టి ఈ విషయంలో కాలేజీ యాజమాన్యాలు కూడా తీవ్రంగా విద్యార్థులపై ప్రెజర్ తీసుకురావడం వల్ల కొంత నెగటివ్ ఫీలింగ్ కూడా విద్యార్థులు కలిగే అవకాశం ఉందని
తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఇలా మీరు ప్రెజర్ తీసుకురావడం కంటే విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ సాధించడం వల్ల కలిగే లాభాలు తెలియజేయండి. జేఈఈ మెయిన్స్ వైపు విద్యార్థులను ఆకర్షింపజేయండి. అంటే జేఈఈ మెయిన్స్ పరీక్షలో బెనిఫిట్ అవ్వడం ద్వారా వారు పొందేబోయే విద్యా సంస్థలు ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ కానీ వాటిలలో జాయిన్ అయితే వచ్చే ప్రాధాన్యతను విద్యార్థులకు వివరింపండి. దాని ద్వారా ఎంట్రన్స్కు అట్రాక్ట్గా వారిలో ఉత్సాహం, మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేయండి. వారిలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే ప్రయత్నం చేయండి. మనం కేఆర్ గైడెన్స్ కూడా చాలామంది పిల్లలతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాం, పేరెంట్స్తో మాట్లాడుతున్నాం. వారిలో మనోధైర్యం కల్పిస్తున్నాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లో వీడొద్దని విద్యార్థులకు తెలియజేస్తూ ఉన్నాం. మన కాన్ఫిడెన్సే మన విజయానికి మూలమని కూడా డే 1 నుంచి చెప్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా కొంత నిష్ణాతులైన పిల్లలు కూడా చివరి నిమిషంలో చివరి ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి కాన్ఫిడెన్స్ కోల్పోయి అధైర్యంతో పరీక్ష రాయడం వల్ల సక్సెస్ కాలేకపోతున్నారు. కొంత నార్మల్గా ఉన్న పిల్లలు కూడా కాన్ఫిడెన్స్ పూర్తిగా బిల్డప్ చేసుకొని వారు ధైర్యంగా పరీక్ష రాసి ఫ్రీగా రాయడం వల్ల వాళ్ళు సక్సెస్ అవుతున్న సందర్భాలు కూడా మనం 3 years నుంచి చాలామంది విద్యార్థుల నుంచి చూస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు ఐఐటి ప్లస్ ఎన్ఐటి, ట్రిపుల్ లాంటి విద్యా సంస్థల్లో ఎందుకు సీట్ సంపాదించాలో దాని యొక్క వివరాలు విద్యార్థులకు దాని పట్ల దానికి ఉన్న ప్రాధాన్యత కూడా మీరు వివరించండి. మరి అందరి విద్యార్థుల యొక్క ఐక్యూ కూడా ఒకే రకంగా ఉండకపోవచ్చు. చాలా వరకు కొందరు పిల్లలకు బై బర్త్ ఏ క్వశ్చన్ తీసుకున్నా, ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉండి కొంతవరకు ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్న విద్యార్థులు తొందరగా రెస్పాండ్ అవుతారు. కొంతవరకు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండవచ్చు. మరి కొంతమందికి మ్యాథమెటిక్స్లో కొంత వెనుకబడడం కానీ, లేదా కొంతమందికి ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ వెనుకబడడం కానీ, లేదా ఇప్పుడిప్పుడే ఇంత కఠినమైన ప్రిపరేషన్కు అలవాటు పడడం కూడా కొంత విద్యార్థులకు సాధ్యం కాలేకపోవచ్చు, కొంత కష్టం అనిపించవచ్చు. కానీ మరి అలాంటి విద్యార్థుల పట్ల కొంత మీరు మనోధైర్యం కల్పించి వారి భుజం తట్టి వారిని ప్రోత్సహించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నువ్వు జేఈఈ మెయిన్స్ సాధించాలి అని వారి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో ఆదేశించకూడదు. వారిపై ప్రెజర్ తేవద్దని ప్రధానంగా కాలేజీ యాజమాన్యాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కూడా మార్క్స్ ఎక్కువ వచ్చిన పిల్లలను ఇంకా మీకు రావాలని వాళ్ళు ప్రెజర్ చేయడం జరుగుతుంది. వాళ్ళని చూసి పేరెంట్స్ కూడా పిల్లలతో ఎవ్రీ వీక్ మాట్లాడుతూ మార్క్స్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అడుగుతూవడం జరుగుతుంది. ఎలా ఉందని అడగడం పర్వాలేదు, కానీ ఇతరులతో పోల్చడం కానీ, లేదా తప్పనిసరి నీకు రావాలని ఇలాంటి వాళ్ళపై కొంత ఏంటంటే బరువు పెట్టడం లాంటిది చేయొద్దని పేరెంట్స్ని కోరడం జరుగుతుంది. మరి అందరికీ జేఈఈ మెయిన్స్లో రాదు అనే విషయం తెలుసు. ఎందుకంటే సీట్ల శాతం తక్కువ, సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. లక్షల మంది రాస్తారు. ఆల్రెడీ లాంగ్ టర్మ్ పోయే వాళ్ళ సంఖ్య ఉంటుంది. చిన్నప్పటి నుంచే జేఈఈ మెయిన్స్ కోసం ఫస్ట్ క్లాస్ నుంచే ఆ ప్రవేశ పరీక్ష కోసం అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఉంటారు. ఇది జాతీయ స్థాయిలో కొంత హెవీ కాంపిటీషన్ ఉన్న పరీక్ష. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది పెరుగుతూ ఉంది జేఈఈ మెయిన్స్. దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు కోచింగ్ సెంటర్స్ అవైలబిలిటీ ఉండకపోయేది. దాదాపు టాప్ 1 మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఈ యొక్క జేఈఈ కోచింగ్ సెంటర్స్ ఉండేవి, లేదా కోటా లాంటి ప్లేస్లో ప్రముఖమైన కోచింగ్ సెంటర్స్ ఉండేవి. కానీ ఆన్లైన్ విధానం వల్ల కరోనా తర్వాత చాలా వరకు ఆన్లైన్ బేసిస్లో చాలా వరకు బ్రాండెడ్ కోచింగ్ సెంటర్స్ కూడా అందుబాటులో ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, కొంత మున్సిపాలిటీస్, నగర పంచాయతీలో ఉన్న విద్యార్థులు కూడా జేఈఈ మెయిన్స్ వైపు చూడడం జరుగుతుంది. అందువల్ల జేఈఈ మెయిన్స్ కాంపిటీషన్ పెరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. జేఈఈ మెయిన్స్కు ప్రిపేర్ అవ్వడం వల్ల విద్యార్థుల్లో నాలెడ్జ్ అనేది తప్పకుండా పెరుగుతుంది. ఆ నాలెడ్జ్ మిగతా ఎంట్రన్స్కి ఉపయోగపడుతుంది ఒకవేళ ఇక్కడ సక్సెస్ కాకపోయినా. కాబట్టి విద్యార్థులకు మీరు టార్గెట్ ఎంచుకునే అంటే వాళ్ళ టార్గెట్ అంటే వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి మీరు వారికి తెలియజేయండి. కానీ ఖచ్చితంగా ఇదే చదవాలి, ఇక్కడే సాధించాలి, ఇదే కావాలని ఒక ప్రెజర్ మాత్రం వాళ్ళ మీద బిల్డప్ చేయొద్దని విద్యార్థులను తెలియజేస్తుంది. మరి పిల్లల్లో కూడా ఎక్కువ కాలం మనం అలా నిందించడం వల్ల నిరాశ నిస్పృహలకు లోను కావచ్చు, మళ్ళీ ఇన్ఫీరియారిటీ రావచ్చు. దాని ద్వారా ఆల్రెడీ వారు చదువుతున్న కొంత వరకు ప్రిపేర్ అవుతున్న పిల్లల్లో కూడా ఆత్మనిర్భరత భావంతో వెనకబడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరినీ ఒకే దాటిన పెట్టి పోల్చి చూడడం అనేది కరెక్ట్ కాదని యాజమాన్యాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. మనకు చాలా వరకు
ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో చూస్తున్నాం, వాళ్ళు పెట్టే ప్రెజర్ వల్ల విద్యార్థులు డైరెక్ట్ కాలేజీ నుంచి వచ్చి మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతున్నామని చాలామంది పేరెంట్స్కి పిల్లలు కూడా పేరెంట్స్కి ఫోన్ చేస్తున్న విషయం మనకు తెలియజేస్తున్నారు. పిల్లలు కూడా డైరెక్ట్ మాతో అంటూ ఉన్నారు, సార్ మేము వచ్చి ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతాం, ఇక్కడ మాకు సాటిస్ఫాక్షన్గా లేదు కొంత అని ప్రిపేర్ అవుతామని కూడా అంటున్నారు. కొంతమంది ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతామని అంటున్నారు. అంటే ఇదంతా అక్కడ యాజమాన్యాలు పెట్టే ప్రెజర్ వల్లనే విద్యార్థుల్లో ఈ మార్పు రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మరొకసారి కేఆర్ గైడెన్స్ పేరెంట్స్ కానీ యాజమాన్యాలు కానీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పరీక్షలు రాసినప్పుడు మనం ప్రతి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ సాధించాలని ఉండవచ్చు, కానీ అది పరిమితికి మించి దాటిన పరీక్షలు రాసేటప్పుడు కొంత అప్ అండ్ డౌన్స్ ఉండవచ్చు. మన రిజల్ట్స్ ఎలా ఉన్నా మనకు దీని ద్వారా ఒక అనుభవం అనేది వస్తుంది. ఈ ప్రవేశ పరీక్షతో మిగతా రాసేటప్పుడు ఇది దానికి అప్లికేబుల్ అవుతుందని విషయం తెలియజేస్తూ ఈ విషయం అబ్జర్వ్ చేయాలని ప్రధానంగా పేరెంట్స్ని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.